ప్రస్తుత కాలంలో ఒక సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు. కొన్ని వందల కోట్లు పెడితేనే ఆ సినిమా తీయచ్చు. బాలీవుడ్, టాలీవుడ్లో సినిమాలు తీయాలంటే చాలా కష్టపడాలి. అది కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి చేస్తేనే మనం సక్సెస్ రాదు. అట్లాంటిది హాలీవుడ్లో అంటే కరీంనగర్ జిల్లాకు చెందిన గుండా వెంకట సాయి అనే వ్యక్తి హాలీవుడ్లో ఒక సినిమా తీశాడు. అది సక్సెస్ అయి 120 దేశాల్లో ప్రశంసలు అందుకుంటుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. వాళ్ళ తండ్రి గారు వాళ్ళ అమ్మ ఉన్నది. ప్రస్తుతం వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఓకే, రండి చూద్దాం ఈరోజు. ఇదే అండి వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ గుండా వెంకట సాయి పేరెంట్స్ అయితే ఉన్నారు. తన అమెరికాలో ఉన్నాడు. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కాంగ్రాట్స్ సార్. మీ అబ్బాయి అంటే మనం కరీంనగర్లో ఉన్నాం. ప్రస్తుతం కరీంనగర్లో ఉండి ఒక అమెరికాలో అంటే మామూలుగా చదువుకొని వెళ్ళి ఒక సినిమా తీశాడని చెప్తున్నారు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తల్లిదండ్రులు? చాలా గొప్పగా మన తెలుగు అబ్బాయి కరీంనగర్ నుండి అమెరికా వెళ్ళి హాలీవుడ్లో సినిమా తీయడమే చాలా చాలా ఇంపాసిబుల్. మంచి మంచి బాలీవుడ్ వాళ్ళే తీయలేరు. అలాంటి తీసి అది కూడా రిలీజ్ కావడం హాలీవుడ్ లోపల 120 దేశాల లోపల రిలీజ్ కావడం October 1 రిలీజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే హాలీవుడ్ 196 దేశాలకు ఈ మంచి సినిమాని పంపిస్తున్న 28 దేశాలు ఈయనను పిలిచి అవార్డు ఇచ్చినాయి. జపాన్, జర్మనీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, నేపాల్, లండన్, నైజీరియా, ఇలా 28 దేశాలలో అవార్డు తీసుకున్నాడు. ఏ సినిమా తీశాడు సార్? అంటే ఎంత ఖర్చు వచ్చింది? ద డిజర్వింగ్. అది ఇప్పుడు ఆయన ఒక అమెరికా లోపల డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ టైఅప్ అయి ఉన్నాడు. అమెజాన్తో కూడా టైఅప్ అయి ఉన్నాడు. అది బడ్జెట్ ఏం చెప్పొద్దట రిలీజ్ కాకముందు. కాబట్టి చాలా ఖర్చు అయి ఉంటుంది. మాకు కూడా అదే చెప్పాడు. ఈ టైఅప్ అయి ఉన్నాడు కాబట్టి ఏం చెప్పకన్నారంట వాళ్ళు. ఇప్పుడు అది తక్కువ పెట్టుబడా ఎక్కువ పెట్టుబడా మేము వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నాం కదా, అందుకొరకు దాని గురించి ఏం మాట్లాడదు. అంటే ఈ సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? తను అంటే ఇంతకుముందు ఏమన్నా మీకు ఏమైనా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండేదా? మాకేం లేదండి, మామూలే. కాకపోతే ఆయన కొంచెం సినిమా ఆలోచనలు ఉన్నాయి. కొంచెం జ్యోతిష్మతిలా బీటెక్ చేశాడు. ఇక్కడ బీటెక్ చేస్తే కూడా కొంచెం డాన్సరు మామూలుగా ఇలాంటి హెల్మెట్ గురించి అవి ఇంటర్వ్యూలు ఇస్తుండే. అలా అమెరికాకి వెళ్ళి అక్కడ ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు. అమెరికాలో నేర్చుకున్నాడు ఫోటోగ్రఫీ. బెస్ట్ ఫోటోగ్రాఫర్ అమెరికాలో. ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రాఫింగ్ చేస్తాడు. న్యూయార్క్ టైమ్స్ పేపర్ రాసింది ఆయన గురించి. టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది మన ఇండియాలో ఆయన గురించి. కరీంనగర్ టు హాలీవుడ్ అని చాలా గొప్ప వెబ్ సిరీస్ తీశాడు అక్కడ. వద్దంటే వస్తావే ప్రేమ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. అది అమెరికాలో వైరల్ అయింది బాగా. అంటే ఈ చాలా వరకు అంటే ఒక హాలీవుడ్ రేంజ్లో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఒక సామాన్య కుటుంబం నుంచి సినిమా తీశాడు అంటే మీకు ఇంకా ఏమైనా సీన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏమైనా కాల్ చేసి మీకు ఇలాంటి ఏమన్నా సజెషన్స్ ఇచ్చారు ఇట్లా చేయండి అని, ఇట్లా అని తనకు వచ్చిన ఆలోచన? ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేదండి. ఈజ్ ద గ్రేట్ ఆఫ్ మై సన్ వెంకట సాయి అనే ఆలోచనలు దూర ఆలోచనలు ఉంటాయి. ఆయనే ఏంటంటే ఈ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ ఇది ఏంది హాలీవుడ్లో ఎందుకు మన వాళ్ళు తీయట్లేదు భారతీయులు? సరే మనం టార్గెట్ చేద్దాం దీన్ని. హాలీవుడ్ను టార్గెట్ చేసి సినిమా తీస్తే హాలీవుడ్లో మన బాలీవుడ్ వాళ్ళు కూడా దొరకరు. కానీ నన్ను పిలిపించుకొని మాట్లాడి రిలీజ్ చేసిందంట. గ్రేట్. ఓకే అమ్మ, మీరు చెప్పండి అమ్మ. అంటే మనం ఒక చిన్న వెబ్ సిరీస్ కానీ సీరియల్ తీయాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి. కొన్ని వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న హీరోలు ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది మీ అబ్బాయి ఇక్కడ హాలీవుడ్లో అమెరికా వెళ్ళి ఒక సినిమా తీశారు. ఒక తల్లిగా మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హార్డ్ వర్క్ చేసి తీశాడు మూవీ. కష్టపడిండు, బాగా ఫలితం లభించింది. ఏదైనా బాగా అల్లరి చేస్తుండే చిన్నప్పటి నుంచి కూడా. బాగా యాక్టివ్గా ఉంటుండే. చాలా అన్ని ఏది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఎప్పుడు అనుకుంటుండే. ఇప్పుడు కూడా ఏదో సక్సెస్ సాధించాలి, ఏదో కొత్త తీయాలన్న ఆలోచనతో మూవీ తీసి 10 years అవుతుంది. 10 years అవుతుంది. మాకు 2 అమ్మాయిలు, ఒక బాబు చిన్నోడు. 2 అమ్మాయిలు పెద్దవాళ్ళు. బాబు బీటెక్ చేశాడు. అక్కడ ఎంఎస్ చేశాడు.
అదే ఇంకా ఏదో సాధించాలనే ఉద్దేశంతో చేశాడు. మా రిలేటివ్స్ కానీ వాళ్ళంతా చాలా ఇష్టం బాబు అంటే. అక్కడికి వెళ్తా అంటే కూడా బాధపడిండ్రు. మా మామయ్య, మా అత్తమ్మ వీళ్ళంతా చాలా బాధ అనిపించింది అన్నట్టు వాడు వెళ్ళేటప్పుడు. కానీ ఇలా సాధిస్తాడని ఇప్పుడు అనిపించింది. సాధించాడు, అక్కడికి వెళ్ళి విజయం సాధించాడు అన్నట్టు. జప్పు పర్మిషన్ ఉంది నాకు, గూగుల్ ఎంట్రీ పర్మిషన్ అమెరికా నుంచి. ఇది మన బార్సెలోనా, ఇది స్పెయిన్ పోవడానికి ఇక వస్తూ ఇండియాకి వచ్చిండు. ఇండియాకి వస్తే బాలీవుడ్ కూడా పిలిచిరు వీళ్ళని. పిలిచి అక్కడ మాట్లాడిర్రు, ఏంటి బాబు నువ్వు చూస్తే 31 సంవత్సరాల బాబు హాలీవుడ్లో సినిమా తీసినావు, అది రిలీజ్ ఎట్లా అయింది నీకు? వాళ్ళు కూడా అడిగిరు బాలీవుడ్లో అని సింపుల్ చెప్పేశాడు. తీశాను, రిలీజ్ చేశారు. వాళ్ళు టాలెంట్ ఉంది పిక్చర్ లోపల. తనతో పాటు నేను కూడా వెళ్ళినా. అప్పుడు అన్ని టీవీలో వచ్చారు. వస్తే ఇక ఎవరు అయినా హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంటారు. దాదాపు ఒక 9 ఛానల్స్కి ఇంటర్వ్యూ చేశాను. 2 times వెళ్ళొచ్చిన నేను. 18 లో పోయి 6 months ఉన్నా. ఆయన మ్యారేజ్ అక్కడే అయింది. ఆయన మ్యారేజ్ కూడా అమెరికాలో కరోనా పీరియడ్ లో అయింది. అక్కడ న్యూ జెర్సీలో మ్యారేజ్ అయింది. సెలబ్రేషన్ మీరు ఎంజాయ్ చేయడానికి అమెరికా వెళ్ళే అవకాశం ఆయన మొన్న ఏప్రిల్లోనే రమ్మన్నాడు. ఏప్రిల్లో రమ్మంటే నాకు ఇక్కడ పనులు ఉంటాయి కొంచెం. చిన్న ఫామ్ హౌస్ ఉంది నాకు ఇక్కడ ములకన్నూరులో. చెట్లు ఎండాకాలం ఇబ్బంది అవుతుందని టికెట్ క్యాన్సిల్ చేపించిన. వెళ్తాం. ఇప్పుడు ఆయనకు అవార్డ్స్ బాగా అమెరికాలో అంత సన్మానం చేస్తుంటారు. మన తెలుగు వాళ్ళు తానా లోపల కూడా మెంబర్ మా అబ్బాయి. చూసారుగా, హాలీవుడ్ లో తన సత్తా చాటి తెలుగోడు అంటే తక్కువ కాదు, తెలుగులో ఎందులో తక్కువ కాదంటే ఒక తన సత్తాను చాటాడు. దాదాపు 193 దేశాలు, ఐక్యరాజ్య సమితి పొందిన 193 దేశాల్లో తన సత్తా చాటాడు. 120 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. డిజర్వింగ్ అనే సినిమాను కరీంనగర్ జిల్లాకు చెందిన కరీంనగర్ వాసి గుండా వెంకట సాయి ఈ సినిమా తీసి ఎంతో సక్సెస్ అయ్యాడు. మామూలుగా బాలీవుడ్ ఇక్కడ టాలీవుడ్లో తీయడానికే నానా ఇబ్బందులు పడుతుంది. ఈ కాలంలో తను అమెరికా వెళ్ళి అక్కడ సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఒక తెలుగు సత్తా అంటే ఏదో చాటి చెప్పాడు వెంకట సాయి. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదిగి మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలని మనం కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ లోకల్ 18 కరీంనగర్.